మెడికల్ హెల్త్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ హెల్త్ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి రాష్ట్ర ప్రెసిడెంట్ భరత్ సత్యనారాయణ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏం చెప్తారు అడిగి తెలుసుకున్నాం. సార్, మీ డిమాండ్స్ ఏంటి? మీకు రావాల్సిన పెన్షన్ కావచ్చు, మీకు రావాల్సిన డిఎల్ కావచ్చు, అవన్నీ ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి, ఎంత రావాల్సింది, ఎంతమంది ఉన్నారు? పేరు భరత్ సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర అయితే మేము ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యి 6 months అయింది. ఈ కొత్త ప్రభుత్వంలో మార్చి 2024 నుంచి ఇప్పటి వరకు ఒక 10,000 మంది రిటైర్డ్ అయినారు. మొత్తం 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే వాళ్ళందరిలో కూడా ఎవరికి కూడా గ్రాడ్యుయేట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, జీపీఎఫ్ కానీ, ఒక 10 నెలల ఏఎల్స్ 300 రోజుల ఏఎల్ శాలరీస్ కానీ ఇప్పటి వరకు రాలేదు. అంటే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయితే ప్రభుత్వం నుంచి అందేటటువంటి బెనిఫిట్స్, అయితే ఆ బెనిఫిట్స్ ఇంతవరకు కూడా సంవత్సరంలో నుంచి ఎవరికి అందలేదు. అయితే ఈ మనోవేదన తట్టుకోలేకనే ఈరోజు ఈ మహాధారణకు మద్దతుగా మేమందరం కూడా మహాధారణలో పాల్గొనడం జరిగింది. ఈ మహాధారణ ద్వారా మీకు నిర్ణయించేది ఏంటంటే, మాకు చెందాల్సినటువంటి అలవెన్స్ అన్ని వెంటనే రిలీజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే, మాకు సంబంధించిన బెనిఫిట్స్ రావడానికి ఉద్యోగులు ఒక ప్రణాళిక నిర్మించుకోవడం, బిడ్డల పెళ్లిని కానీ, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం కానీ, అనారోగ్య సమస్యలతో ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం. కాబట్టి కొంతమంది ఆత్మహత్యలు కూడా వెళ్తున్నారు. అటువంటి జరగకుండా ప్రభుత్వం కూడా ప్రజల్లో ఒక భాగస్వామ్యం డిసైడ్ అయింది. ప్రజలుగానే భావించి ఆ యొక్క లబ్ధిని మాకు అందించాలని వేదిక ద్వారా ఇప్పటి వరకు మీ జేఏసీ గానే ప్రభుత్వాన్ని సంప్రదించారా? దీనికి సంబంధించి సమస్యకు సంబంధించి లేదా మీరు ఇండివిజువల్ కలిసారా ప్రభుత్వాన్ని? ఇండివిజువల్ ఏం లేదు. జేఏసీలో సమన్వయ కమిటీ మహాధర్నాలో కూడా 35 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు వైద్య ఆరోగ్య సంఘం తరఫున మేము పార్టిసిపేట్ అయ్యింది. ఎందుకంటే మాది సమన్వయ కమిటీ డిమాండ్స్ లోపల వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్ లోపల మా అంశం 2వ అంశం. ఇంకోటి వచ్చేసరికి ఈహెచ్ఎస్ అంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఒకటి, అది కూడా అందరికి సంబంధించింది కాబట్టి అది ఇవ్వాలి. ఇప్పుడు ఈ మహాధర్నాలో కూడా 62 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి విమర్శించుకోవడం అంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే డిఏలు వచ్చేసరికి రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి, డిఆర్సీ అది కూడా అందరికి సంబంధించి. కాబట్టి రెగ్యులర్ ఉద్యోగులు కూడా పెన్షన్లకు సపోర్ట్గా ఈ మహాధర్నా ద్వారా మద్దతు ప్రకటించారు. కాబట్టి మీరు మా మంచి హృదయంతో ప్రజలకు ఇస్తున్నటువంటి లబ్ధి పథకాలు ఏ విధంగా ఉత్సాహం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మాకు ఇచ్చే లబ్ధిని కూడా మీరు చూపించి మాకు ఇవ్వాలని. ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు కలవడం జరిగింది? సీఎం గారిని కావచ్చు, ప్రభుత్వాన్ని యంత్రాంగాన్ని? అంటే జేఏసీ పక్షాన్ని కలుస్తున్నారు. వాళ్ళు 3-4 సార్లు కలిశారు. ఎందుకంటే గతంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నెలకు 500 కోట్లు రిలీజ్ చేశారు. ఆ తర్వాత 700 కోట్లు అని చెప్పారు. ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఎందుకంటే మేము కూడా అనుకోలేదు. అంటే మార్చిలో రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒక్కొక్క నెలలో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులకు ఒక్కొక్కసారి రిలీజ్ చేస్తుంటే పెండింగ్ పెరుగుతుంటా కూర్చుంటారు. ఎందుకంటే రిటైర్మెంట్స్ మీ ప్రభుత్వంలో జరుగుతుంది. గత ప్రభుత్వంలో జరగలేదంటే అప్పుడు 3 ఏళ్ళు పెంచారు కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి అది మీకు కూడా తెలుసు. మేనిఫెస్టో అప్పుడు కూడా తెలుసు, మా ప్రభుత్వం వస్తే ఉద్యోగులంతా ఈ మా టైంలోనే రిలీజ్ అయ్యారు. దానికి కూడా మీరు బడ్జెట్ కోసం ఎట్లా అంచనా వేస్తారు? మీ మేధస్సును, మీ మేధా వర్గాన్ని కూర్చుని పెట్టుకొని ఫైనాన్స్ తయారు చేసి మరి మాకు కూడా చేయాలని. హెల్త్ మినిస్టర్ గారిని ఏమైనా కలవడం జరిగిందా? హెల్త్ మినిస్టర్ గారిని ఏమైనా కలవడం జరిగిందా? ఎటువంటి సంప్రదించారు? ఎట్లా? ఇది స్టేట్ ప్రాబ్లం కాబట్టి హెల్త్ మినిస్టర్ గారిని కలవడం ఏంటంటే, ఒకటి జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే పెన్షనర్లకు తర్వాత రియంబర్స్మెంట్ అని ఒక స్కీమ్ ఉంటుంది. రియంబర్స్మెంట్ అంటే ఉద్యోగ ట్రీట్మెంట్ తర్వాత బిల్లు సబ్మిషన్ చేయగలరు. అయితే అది ఏమైందంటే, అది గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది. కాకపోతే ఏంటంటే అది రెగ్యులర్ ఉద్యోగులకు పెన్షనర్లకు వర్తిస్తుంది. అయితే దాంట్లో మేము అడిగేది ఏంటంటే, మా పెన్షనర్లకు కొన్ని 100,000 సీరియల్ నెంబర్ ఫైల్స్ వచ్చి ఆగిపోయింది సంవత్సరాలు. అలా కాకుండా పెన్షనర్లకు ప్రత్యేక ఒక రోజు పెట్టి ఆ రోజు ద్వారా మాకు క్లియర్ చేయాలని మాకు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే తదుపరి కార్యక్రమం నాయకులు ప్రకటించారు. ఇప్పుడు 15th వరకు డెడ్లైన్ ఇచ్చారు మహాధరణ నుంచి. ఆ 15th తర్వాత కార్యాచరణ అనేది ప్రకటిస్తారు. ప్రభుత్వం కూడా చర్చలకు ఆహ్వానించిందట. 15 లోపల ఆహ్వానిస్తారని చెప్పారు. ఒకవేళ అది కాకపోతే 15 తర్వాత ఇంకా ఇటువంటి ధర్నాలు కొనసాగించబట్టి దాని కార్యాచరణ అనేది సమన్వయ కమిటీ నిర్ణయిస్తారు.